వీళ్ళందరూ పోయినా ఉంటుంది. అన్నా కూర్చో కూర్చోబెళ్ళి సోమవారం పోతుందా? సోమవారం రావాలి. సోమవారం పోతుంది. సరే సార్. అందరికీ చేపిద్దాం. అందరూ బాబు హైదరాబాద్ పోయి గోళీలు లేవాలంటే నాలుగు కాదమ్మా. 7 అయిందంటే ఇల్లు మూసుకుంటాం. మేము 7 అయిందంటే ఇల్లు మూసుకుంటాం. ఇప్పుడు అడిగి చేరుకున్నదని అడిగేటోళ్ళు లేదు మాకు. ఉండాయనని తీసుకుపోయి అందులో కూర్చుని పెట్టిండ్రు. ఎక్కడ పోతుంది మేమేం మాట్లాడుతూ తొందరగా వాళ్ళకి కూడా బయలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఏమన్నా ఈ బందోబస్తు మీరు వచ్చినా లేదా అంటే తప్పలేదు కానీ బట్ వాళ్ళకి ఏం చేశారు ఫోన్ చేసి బదిలీయడము అంటే చేసే వరకు కూడా వాళ్ళకి ఇంకా 15 మంది ఉన్నారు. భర్త ఎవ్వరు లేరంటే బాగుండదంట. హైదరాబాద్ పోయి గోళీలు లేవాలంటే నాలుగు కాదమ్మా. 7 అయిందంటే ఇల్లు మూసుకుంటాం. మేము 7 అయిందంటే ఇల్లు మూసుకుంటాం. ఇప్పుడు అడిగి చేరుకున్నదని అడిగేటోళ్ళు లేదు మాకు. ఉండాయనని తీసుకుపోయి అందులో కూర్చుని పెట్టిండ్రు. ఎక్కడ పోతుంది మేమేం మాట్లాడుతూ తొందరగా వాళ్ళకి కూడా బయలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నాం. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిందే వాళ్ళు చేస్తారు. ఎవరు చెప్పింది కూడా రేపు పొద్దున వినరు. ఇప్పుడు 4 రోజుల ముచ్చట ఇంటర్ తర్వాత వాళ్ళు బుజాయి పని చేస్తలేదు తీసేస్తున్నా అంటాడు. వీళ్ళు బాగాలేదు పని లేదు తీసేసి అప్పుడు ఎవరేమేం చేయించలేదు, నోరు మూసుకొని ఉండాల్సిందే. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అన్నప్పుడే ఒక భద్రత తక్కువ అవుతుంది అందరికి కూడా. అది అందులో ముఖ్యమంత్రి కూడా ఏమన్నాడు? తొండలు గుడ్లు పెట్టే భూములు అన్నాడు. తను తప్పు మాట మాట్లాడిండు. తొండలు గుడ్లు పెట్టే భూములుగా అందరూ పండించుకుంటున్నారు. పంటలు పండించుకొని తిండి వాళ్ళ అదే జీవనాధారంగా బతుకుతున్నారు.
ఆయన నియోజకవర్గంలోనే తన రైతులనే తక్కువ చేసి మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏం చేసేది ఉండే, ఇట్లనే నేను వచ్చినట్టు ఆయన కూడా వచ్చి కూర్చునేది ఉండే. అందరినీ కూర్చోబెట్టుకొని మీ భూములన్నీ ఎందుకు మీరు అనుమానం ఉంది, ఏం భయం ఉంది, మీరు నాకు చెప్పండి, మీకేమైనా భయం ఉంటే నేను ఆ భయం తొలగిస్తా, దీనివల్ల మీకు మంచి అవుతుంది అంటే చెప్పాలి. ఈ మంచి జరుగుతుంది, మీకు మీ భూమి ఇస్తే దీని నుంచి మీరు ఇట్లా బాగా అవుతారు, మీకేం నష్టం చెయ్యను అని మిమ్మల్ని అందరినీ ఒప్పించుకొని తీసుకుంటే కూడా ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇట్లా భయపడిచ్చి చేసి భూములు గుంజుకుంటాం మేము, ఏం చేస్తారు మీరు అనేటటువంటి భయం పెట్టినందుకు అందరు భయపడ్డారు. ఊర్లోకి వచ్చినప్పుడు అందరి అయిపోయిందో లొల్లైంది ఊళ్ళో. దాని తర్వాత తీసుకపోయి అందరినీ లోపలేసింది. ఇప్పుడు ఏమన్నారు, ఫార్మా కంపెనీ మేమందరం అన్నాం జిద్దులకు పోవద్దయ్యా, మన రైతులు ఇక్కడ ఉండేది ఎల్లకాలం ఉండేది పబ్లిక్ మనతో ఉండేటోడు. రేపు కంపెనీ వాడు వస్తాడు పోతాడు, బయట ఆయనే. మనం ఎక్కడికైనా నేను ఓట్లేసి గెలిపించింది ఇక్కడ ముఖ్యమంత్రి అయినావు, నువ్వు వీళ్ళ గురించి ఆలోచన చేయాలి, వాళ్ళ గురించి కాదని చెప్పినావు. వీళ్ళ అభిప్రాయం ఏముందో, వీళ్ళ ఆలోచన ఏముందో దాని ప్రకారం మనం పనిచేయాలి. వాళ్ళు ఎవరి కోసము బయట వాళ్ళ గురించి మనం ఎట్లా ఆలోచన చేస్తాము. వాళ్ళు సొంతం పైసలు పెట్టి ఏదైనా కొనుక్కుంటారు, ప్రైవేట్ వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు భూమి. ఇట్లా జిద్దులకు పోకండి, పేదవాళ్ళని నీవు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు నిన్ను ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఉండాలని చెప్పి మాట్లాడి చెప్పినాం. అంత జిద్దులకు తీసుకోకు, ఇది రైతుల యొక్క అభిప్రాయం తీసుకొని చేయండి మీరని. తర్వాత మరి అందరితో మాట్లాడినరో, మరి ఎవరెవరు ఇక్కడ నుంచి ఏమేమి ఇది వచ్చిందో, రైతులు ఎట్టి పరిస్థితుల భూములు అయితే ఇవ్వమని గట్టిగా పట్టు మీద ఉన్నారని, దాంతో సరే ఇక్కడ ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తుందని చెప్పేసి దాన్ని ఇప్పుడు ఫార్మా కంపెనీ లేదని చెప్పి డీనోటిఫై చేసిండు మొత్తం. అది మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు, ఇండస్ట్రియల్ పార్క్ అన్నాడు. వాళ్ళు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్కు భూమి గవర్నమెంట్ భూమిలో పెడితే ఎవరికి ఇబ్బంది లేదు, ప్రభుత్వ భూమి ఉంటుంది పెట్టుకునొచ్చు దాంట్లో. కానీ సొంత భూములు ఇవ్వడానికి ఎవరు రైతులు సిద్ధంగా లేనప్పుడు వాళ్ళని బలవంతం చేయాలి. వాళ్ళకే బలవంతం చేయొద్దు, వాళ్ళ ఎవరి భూములు కావాలని బలవంతం చేయొద్దు. ప్రభుత్వ భూమి ఏమైనా ఉంటే దాంట్లో పెట్టియండి. ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న పరిశ్రమలు వీళ్ళకందరికీ, అంటే దాని నుంచి కూడా పొల్యూషన్ లేకుండా ఎవరికి పంటలకు కానీ మనుషులకు కానీ ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఈ ప్రజలు ఇబ్బంది పడకుండాటువంటివి ఏమైనా పెట్టి వచ్చి తప్పులేదు. కానీ వాళ్ళు భూములు ఇవ్వమంటే భూములు ఎట్లా ఇయ్యారు గుంజుకుంటాం అనేది మటుకు కరెక్ట్ కాదు. లేదా వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారని చెప్పాలి. వాళ్ళకు నువ్వు చేసే న్యాయం భూమి కంటే ఎక్కువ అవుతుందని అనుకుంటే ఆలోచన చేస్తే వాళ్ళు ముందుకు వస్తారేమో. కానీ ఈ విధంగా బలవంతంగా చేసి భయపట్టించి చేసేది సమంజసం కాదని మేము కూడా గట్టిగానే ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా చెప్పినాం, ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా చేయడము మన ప్రాంతం ప్రజలు వీళ్ళు, వాళ్ళకి అన్యాయం చేయొద్దు, నిన్ను మంచిగా ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళందరి కూడా అభిప్రాయంతోనే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండా చాలామంది 39 మందిని జైలు తీసుకుపోయింది. రాత్రి అరెస్టులు చేసింది, పిల్లలని పెద్దమంది చాలామందిని, ఇంకా సంబంధం లేని కూడా చేసింది కొంతమందిని. ఆ రోజు తీసుకుపోయి రాత్రి ఇంట్లో ఇద్దరు వాళ్ళు కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ జైలు కూడా నేను అప్పుడు జైలు పోయి పలకరించి వచ్చిన రోజు అందరినీ ఏంది పరిస్థితి అని పలకరించడం రానింటే నన్ను రానియలే, అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు, రానియలేదు కదని చెప్పి అడ్డుకుంటే నన్ను రానియకుండా పంపించింది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కూడా పోయినాం చూడండి. 2 రోజుల తర్వాత ఆ రోజు 144 సెక్షన్ ఉంది, ఇదంతా చాలా ఇది ఉంది, ఊరికి పోరాదు, మీరు ఆ ఊరికి పోరాదు అని చెప్పేసి నన్ను రానియకుండా పోలీసు వాళ్ళని పెట్టి అడ్డం పెట్టాను. అదే రోజు తిరుపతి రెడ్డి వచ్చింది ఊరికి, తిరుపతి రెడ్డిని రానిచ్చింది. తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే కాదు, ఎంపీపీ కాదు, రెడ్డి కాళ్ళ మీద పడ్డమ్మా. నేను కాళ్ళ మీద పడ్డే ఏలుకున్నామ్మా, నేను అందరిని ఏలుకున్నా. మా ఊరిలోనే ఎవరెవరు లోపల విఠలరావు ఇంట్లో అందరు కాళ్ళ మీద పడ్డా మేడం. నేను ఎవరు కలికిరం రాలేదు. విఠలరావు తిరుపతి రెడ్డి కాళ్ళ మీద పొగరంటే అమ్మా పడి, నేను నా కొడుకు పిల్లడాడని కలికిరం రాలేదు. మొత్తం వచ్చి ఊరికి కూడా వచ్చి ఆయనేమో ఊరికి వచ్చిండు, అందరినీ కూర్చోబెట్టిండు, భయపడిచ్చిండు. నేను ఎంపీనయ్యా, వీళ్ళు నాకు ఓట్లు వేసే వాళ్ళు ఉండరు, నేను పోయి అడగాలి, వాళ్ళ కష్టం ఏదో తెలుసుకోవాలి, వాళ్ళ బాధ తెలుసుకోవాలంటే నేను రానియలే. అక్కడ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టించి, బండ్లు అడ్డం పెట్టించి అట్టే తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకుపోయి 2 సార్లు అట్లే తీసుకుపోయాను, రానియలే ఊరికి. సరే జైలుకి పోయినాం. తర్వాత రోజు జైలుకి వచ్చిందంటే జైలుకి పోయినాం. జైలుకి పోయి అందరినీ మాట్లాడి పలకరించి ధైర్యంగా ఉండండి, మీరు అందరూ మేమందరం ఉన్నాం, ఏం భయపడొద్దు, ధైర్యంగా ఉండమని చెప్పి చెప్పొచ్చినాం జైలుకి.
ఆ రోజు జైలుకి పోయి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే మొన్న ఒక 15 మంది ఇంకా లోపలనే ఉన్నారు. 24 మందికి బెయిల్ వచ్చింది. 39 మంది మొత్తం పోయిన వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు. దాంట్లో అసలు ఊర్లో ఏం సంబంధం లేని కూడా తీసుకుపోయినారు కొంతమందిని. ఇప్పుడు వీళ్ళెవరికి సంబంధం లేదు, కొంతమందికి తీసుకుపోయినారు. భూములు లేనోళ్ళు 10 మంది సంబంధం లేని వాళ్ళు ఉన్నారు దాంట్లో. అంటే వాళ్ళని కూడా తీసుకుపోయి కేసులు పెట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు. మరి వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే భూములు మీవి. భూములు ఉన్నోళ్ళు మీ భూములు పోయి మేము పోగొట్టుకోమని అడుగుతారు.